అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మనం ఈ ఛానల్ ద్వారా ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచారపరంగా ఎలాంటి గ్రహస్థితి ఉన్నది, మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల వారికి రాశిపరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ఎలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది, ఎలాంటి గ్రహగతుల ప్రభావం వలన ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి అంశాలని మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశుల వారికి ప్రతి మాసంలో గ్రహగతులను అనుసరించి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి రాశుల వారికి ఏవైనా సమస్యలు, గోచారపరమైనటువంటి సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిణామాలు, అలాగే వారు ఎటువంటి వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వారు అటువంటి నియమాలను ఆచరించి వాటిని పాటించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలు కూడా మనం చిలకమర్తి రాశి ఫలితాలలో ఈ యొక్క కార్యక్రమాల్లో తెలుసుకుందాం. మిథున రాశి వారికి నవంబర్ మాసం 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. మిథున రాశి వారికి వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం, మిథున రాశి వారికి చతుర్థ స్థానములో కేతువు యొక్క సంచారం, దశమ స్థానంలో రాహు యొక్క సంచారం, మిథున రాశి వారికి పంచమ స్థానంలో మొదటి 15 రోజులు నవంబర్ మాసంలో రవి యొక్క సంచారం, ఆఖరి 15 రోజులు రవి 6వ స్థానంలో బుధుడితో కలిసి సంచరించడం, కలత్ర స్థానంలో శుక్రుని యొక్క సంచారం చేత మిథున రాశి వారికి నవంబర్ మాసం 2024 సంవత్సరం మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారు గత కొన్ని నెలలుగా ఏవైతే కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, టెన్షన్లు వంటివి ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ మాసములో కొంత మార్పు వచ్చేటువంటి గ్రహస్థితి కలుగుతుంది. వారికి వ్యయస్థానంలో గురుని ప్రభావం వల్ల అనుకోని ఖర్చులు, అనవసరమైన ఖర్చులు ఉన్నప్పటికీ, దశమంలో రాహు ప్రభావం వల్ల ఉద్యోగాల టెన్షన్లు ఉన్నప్పటికీ, రవి బుధుల అనుకూల స్థితి, శుక్రుని యొక్క అనుకూల స్థితి ఏర్పడడం చేత కుటుంబంలో ఉన్న కొంత సమస్యలు నుండి బయటికి రావడం, కుటుంబంలో ఏర్పడినటువంటి టెన్షన్ల నుంచి బయటికి రావడం మాత్రం కనపడుతుంది. ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు. అలాగే రవి బుధులు 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువర్గం మీద ఏదైతే మీకు ఇబ్బందులు ఏర్పడ్డాయో శత్రువర్గం వలన అవి కొంత శాంతిస్తాయని మాత్రం సూచిస్తున్నాను. మిథున రాశి వారు 2024 నవంబర్ మాసంలో నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో టెన్షన్లు, ఒత్తిళ్లు మాత్రం అధికంగా ఉంటాయి. వ్యయంలో గురుడు, దశమంలో రాహు ప్రభావం చేత ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఏదో ఒక రాజకీయ సమస్య, పనుల్లో ఒత్తిళ్లు మాత్రం ఏర్పడతాయి. ఇంకా మిథున రాశి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా నవంబర్ మాసం కొంత అనుకూలంగా ఉన్నది. మిథున రాశి రైతాంగానికి ఈ మాసం కలిసి వస్తుంది. రైతులు ఈ మాసం చేసేటువంటి మీ పనుల్లో కొంత సత్ఫలితాలు, గిరాకీ వంటివి కలుగుతాయి. మిథున రాశి సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి స్త్రీలు రాజకీయాలకి దూరంగా ఉండాలని సూచన. మొత్తం మీద మిథున రాశి వారికి నవంబర్ 2024లో
చిలకమర్తి పంచాంగరీత్యా గోచారపరంగా గ్రహగతులను మనం పరిశీలించుకున్నట్లయితే ఈ మాసం మిథున రాశి వారికి కొంత మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. గత కొంతకాలంగా ఏవైతే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో అవి కొంత అధిగమించేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు కనుక మీరు ఈ సమయంలో నవంబర్ మాసంలో పొందాలి అంటే సోమవారం శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం మంచిది. బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే మిథున రాశి వారు విశేషించి వ్యయస్థానంలో గురుని ప్రభావం వల్ల దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలని సూచిస్తున్నాను. మిథున రాశి వారు శనగల్ని నానబెట్టి ఆ శనగల్ని పంచిపెట్టడం చేత లేదా శనగలతో ప్రసాదాన్ని భగవంతుడికి సమర్పించి అది పంచిపెట్టడం చేత బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం. కార్తీకే సమో మాస, కార్తీకముతో సమానమైనటువంటి మాసం మరొక మాసం లేదని శాస్త్రం. కార్తీక మాసం ఇంత విశిష్టత కలగడానికి కారణం పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని ఒక్కొక్క పురాణాన్ని తెలుసుకుంటూ ఉండగా ఏ మాసం ఉత్తమైనది, ఏ మాసం చాలా విశేషమైనది, ఆ మాసంలో ఎలాంటి పనులు ఆచరిస్తే జనులు తరింపబడతారు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు శౌనకాది మహామునులు చెప్పినటువంటి సమాధానం, ఇదే ప్రశ్నకి పూర్వం జనక మహారాజు కొలువుకి వశిష్ఠుడు ప్రవేశించినప్పుడు ఆ వశిష్ఠ మహారాజుని అనేక విధాలుగా సేవ వంటివి చేసినటువంటి జనక మహారాజు ఏ పని చేస్తే జనులకి పాపాలు నశించి పుణ్యము కలుగుతుంది, అతి త్వరగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన రహస్యాన్ని చెప్పమనగా వశిష్ఠుల వారు స్వయంగా కార్తీక పురాణాన్ని, కార్తీక మాస వైశిష్ట్యాన్ని జనక మహారాజుకి చెప్పినటువంటి విషయమే మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది. అందుకనే కార్తీక మాసం చాలా గొప్పదైనటువంటి మాసం. ఇంకా ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి మరొక అంశం, శివకేశవులకి భేదము లేకుండా ఇద్దరిని పూజించేటువంటి మాసం. కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి, బలి పాడ్యమి రోజు మహావిష్ణువుని పూజిస్తాం. విశేషంగా బలి చక్రవర్తిని పేరును తలుచుకోవడం, అలాగే వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించడం. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు, విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి చేయడం. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అంటే తులసి మొక్కని లక్ష్మీదేవిగా, ఉసిరి మొక్కని శ్రీ మహావిష్ణువుగా ఇద్దరిని పూజించేటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు. కార్తీక సోమవారాలన్నీ శివారాధనతో, ఈశ్వరారాధనతో మనం అభిషేకాలు వంటివి చేస్తాం. కార్తీక మాసం మొత్తం శివాలయాలలో అభిషేకాలు వంటివి ఆచరించడం, దీపారాధన వంటివి చేయడం విశేషం. ఎంతటి విశిష్టత ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. ఇలాంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కనుక నవగ్రహాలను ఆరాధించినట్లయితే మామూలు మాసంలో కన్నా కార్తీక మాసంలో చేసేటువంటి దానికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం, కుజగ్రహ శాంతులు, రాహుకేతు శాంతులు వంటివి కార్తీక మాసంలో చేసుకుంటే మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి వారు కార్తీక మాసంలో నవగ్రహ జపాలు, తపాలు, హోమాలు, శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విషయాల్లో కార్తీక స్నానం, కార్తీక దానం, కార్తీక జపం, తపం, హోమం వంటివి, అలాగే కార్తీక దీపారాధన, కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వంటివి ఎవరైతే ఆచరిస్తారో వారికి కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుందని తెలియజేస్తూ,
అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.